వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మయన్మార్లో ఉగ్రవాద శిక్షణ అందిస్తున్నారనే ఆరోపణలతో 7 విదేశీయులు, 6 ఉక్రెయిన్లు మరియు ఒక అమెరికన్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దానికి సంబంధించిన విజువల్స్నే ఐఏఎన్ఎస్ వాళ్ళ నుంచి మనం స్క్రీన్ మీద షేర్ చేయడం జరుగుతోంది. త్రుటిలో తప్పిపోతున్నాయి భారతదేశంలో ప్రమాదాలు. అధికారులు అప్రమత్తంగా ఉండబట్టి ఎక్కడికక్కడ వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి ఉగ్రకుట్రలను భగ్నం చేస్తూనే ఉన్నారు. భారతదేశం మీద దాష్టికాలు చేయాలి, భారతదేశం మీద ఉగ్రకుట్రలు చేయాలి, అక్రమంగా ఆయుధాలను తీసుకురావాలి, అక్రమంగా ప్రవేశించాలి, డ్రోన్ శిక్షణలు ఇస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, దేశంలో రక్తపాతం సృష్టించాలి అనుకునే వాళ్ళకు ఎక్కడికక్కడ కూడా నిజంగా మన అధికారులు చెక్ పెడుతున్నారని చెప్పొచ్చు. వీళ్లకు మనం రుణపడి ఉండాలి. కుటుంబాలను వదిలేసి, అన్ని రకాల సంతోషాలను వదిలేసి, వాళ్ళ వృత్తే వాళ్ళ ధర్మంగా, అందులోనే న్యాయం ఉంది అని, అందులోనే వాళ్ళ సంతోషం అని వెతుక్కుంటూ ఇలాంటి ఉగ్రకుట్రలను భగ్నం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇక అక్రమ ప్రవేశం, ఆయుధాలు మరియు డ్రోన్ శిక్షణ. యూరప్ నుండి డ్రోన్లను దిగుమతి చేసుకున్నందుకు వారికి 11 రోజుల కస్టడీ కూడా ఇచ్చారు. మన సరిహద్దుల దగ్గరే 6 ఉక్రెయిన్ పౌరులు మరియు ఒక అమెరికన్ ఇంత ప్రమాదకరమైన కార్యకలాపాల్లో పాల్గొనడం చూస్తే తిరుగుబాటు ముప్పు ఇప్పుడు ఎంత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది, ఎంత క్లిష్ట పరిస్థితిలో మనం ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యక్తులు కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా భారత తిరుగుబాటు గుంపులతో సంబంధం ఉన్న జాతి ఆధారిత యుద్ధ గుంపులకు సహాయం చేయడానికి యూరప్ నుంచి అధునాతన డ్రోన్లను కూడా తీసుకువచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. మన పొరుగు ప్రాంతాల్లో హింసను పెంచడానికి విదేశీ నిపుణుల సహాయం ఉపయోగించబడుతోందని ఆలోచించడం చాలా భయంకరంగా ఉంది. ఇది నేరుగా మన ఈశాన్య భారత ప్రాంతంలో శాంతి మరియు భద్రతకు ప్రమాదం కలిగిస్తుంది. ఇప్పుడు వీరిని మన భారతదేశంలో లేకపోయినా అరెస్ట్ చేయబడ్డారు. ఈశాన్య ఆర్మీ కమాండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళను ముందే గమనిస్తూ వచ్చింది. మయన్మార్లో మన సరిహద్దు నుంచి 50 కిలోమీటర్లకు పైగా లోపల ఉంటే సురక్షితంగా ఉంటామని వాళ్ళు అనుకున్నారు. అలా మన సరిహద్దు దగ్గర నెలల పాటు కార్యకలాపాలు నిర్వహించారు. కానీ వారి కమ్యూనికేషన్ సిగ్నల్స్, అలాగే కదలికల నమూనాలను మరియు స్థానిక సమాచార వనరుల ఆధారంగా వీరిని గుర్తించారు. ఈ కుట్రను ఛేదించిన ఎన్ఐఏ, భారత సైన్యం మరియు మిలిటరీ ఇంటెలిజెన్స్ కి నిజంగా భారతీయులందరి తరపు నుంచి సెల్యూట్. మీరు కూడా అభినందించేయండి కామెంట్ సెక్షన్ లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈరోజు ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి చాలా చాలా అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.